గడిచిన 3 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాలు మరొక వారం రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమేపీ బలపడుతున్న నేపథ్యంలో ఈరోజు, రేపు తెలంగాణలో, ఆంధ్రాలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్యాములన్నీ కూడా నిండు కుండలా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అధికారులు తక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు, రేపు హైదరాబాద్లో కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కొద్దిసేపటి క్రితమే వాతావరణ శాఖ ఒక ప్రెస్ నోటును అయితే విడుదల చేసింది. మరి కాసేపట్లో హైదరాబాద్లో కుండపోతలా వర్షం పడే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. నిన్న అంటే రేపు ఇంకొక అల్పపీడనం ఉన్న నేపథ్యంలో ఆ అల్పపీడనం కూడా దాని ప్రభావం ఈ నెల 26 వరకు ఉండబోతున్న నేపథ్యంలో మరొక వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంది. ఎక్కడైతే మ్యాన్‌హోల్స్ ప్రాబ్లమ్ ఉందో, గతంలో చాలా వరకు కూడా ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మ్యాన్‌హోల్స్‌లో పడి గతంలో కూడా చాలామంది చనిపోయిన నేపథ్యంలో ఇప్పుడు అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కమిషనర్ టీముల్ని ఏర్పాటు చేశారు. టీములన్నీ కూడా 24 అవర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 7 టీములు అయితే 24 గంటలు అందుబాటులో ఉండబోతున్నారు. ఎక్కడైనా విద్యుత్‌కు అంతరాయం కలిగినా, లేదంటే ఏవైనా నాలాలు పొంగినా గానీ, ఏవైనా ఇతర సంఘటనలు జరిగినా గానీ వెంటనే అందుబాటులో ఉండటానికి 7 టీములనైతే జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. మరొక వైపు ఏపీ విషయానికొస్తే అన్ని డ్యాములు కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలా మారాయనే చెప్పుకోవాలి. మరి కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఈ డ్యాములకు సంబంధించి రివ్యూను కూడా నిర్వహించబోతున్నారు. అధికారులకి స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. మరొక వారం రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవాలి. గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తి స్థాయిలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో వర్షాకాలం వచ్చినప్పటి నుంచే దంచి కొడుతున్న వర్షాలను చూసి ఒక పక్క రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా కానీ, మరొక వైపు అధికారులు అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్కి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. కొన్ని ఆదేశాలను అయితే స్పష్టంగా విడుదల చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా వాగు దాటాల్సి వచ్చినప్పుడు మొండిగా కారుతో ముందుకు వెళ్ళొద్దని చెప్తూ ఉన్నారు. ఏదైనా వాటర్ ఫాల్స్ దగ్గరికి, ఇతర ప్రాంతాల దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త దూరంగానే ఉండమని చెప్తున్నారు. వరద ఏ నిమిషంలోనైనా ఉధృతి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు భారీ వర్షాలకి, వరదలకి దాదాపుగా 7 చనిపోయినట్టుగా అధికారికంగా లెక్కలందుతూ ఉన్నాయి. మరొక వైపు ఈ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ కూడా చాలా అప్రమత్తంగానే ఉన్నారని చెప్పుకోవాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో మరొక వారం రోజుల పాటు ఈ వర్షాలు దంచుకొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే అందరికీ స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ఎవరు కూడా పని లేకపోతే బయటికి రావద్దని చెప్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లకు సంబంధించి జీహెచ్ఎంసీ స్పష్టంగా ఒక టీమ్స్ని అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం పడితే రోడ్లలో వాటర్ లాగింగ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో ట్రాఫిక్ జామ్లు అవుతాయి. మనం చూసుకుంటే ప్రధానంగా కొండాపూర్, హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో సాయంత్రం పూట కొద్దిపాటి వాటర్ రోడ్డు మీదకి వచ్చినప్పటికీ కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మళ్ళీ అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇప్పటికే జీహెచ్ఎంసీ